2000లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం వ్యవసాయ మెయింటెనెన్స్ అంతా ప్రైవేట్ సాగించుకుంటున్నారు. ఎన్నో వేల కోట్ల రూపాయలు ప్రజాతంత్ర పూనే తర్వాత మేము ఈ రోజు యొక్క ప్రోగ్రామ్తో ఉద్దేశం అన్ని జిల్లాలలో ఇదే కలెక్టర్ రిలే ప్రోగ్రాం చేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం మొనాటి వ్యవస్థ నిర్వహించడం ద్వారా మాకు సంబంధించిన టీఎల్స్ కానీ ఈవెంట్ అన్నీ మాకు గవర్నమెంట్ సెక్టార్లు ఏ విధంగా ఆ విధంగా వస్తాయని ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నాము. రెండో విషయం ఏమంటే సమాన వేతనం ఇవ్వడం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ సెక్టార్లో స్కిల్ పర్సన్ ఎంత శాలరీ ఇస్తారో అదేవిధంగా మొనాటి పనిచేసే స్కిల్ పర్సన్స్ కూడా అంతే శాలరీ ఇవ్వాలి. పరిశ్రమలు కానీ ఉద్యోగ సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ సమ్మె చేస్తున్నాం. రెండోది ఈ యొక్క లివింగ్ క్యాష్ జిందాబాద్ సుప్రీంకోర్టు తీర్పులను పరిష్కరించాలి. 105 ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వమే నేరుగా జీతాలు చేయించాలి. వాళ్ళ రిపేరీలు పరిష్కరించాలి. 105 ఉద్యోగుల సమస్యలను పోరాటం 105 ఉద్యోగుల సమస్యలు వ్యవస్థను ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళన జరుగుతూ ఉంది. ఇందులో భాగంగానే కడప కలెక్టరేట్ వద్ద ఈరోజు 105 ఉద్యోగులు నిరసన కార్యక్రమం ముఖ్యంగా జరుగుతూ ఉంది. సిఐటిలో ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈ వ్యవస్థ చాలా కీలకమైంది. శరీరంలో వెన్నముక ఎలాగో 105 కూడా ఈ ప్రభుత్వానికి అంత కీలకమైనదిగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజల ప్రాణాలు కాపాడడంలో అత్యధికమైనటువంటి కీలక పాత్ర పైలట్లు పోషిస్తూ ఉన్నారని చెప్పి మేము సిఐటిగా చెప్పదలుచుకున్నాం. ఒక్క వెహికల్కు 2,20,000 రూపాయలు మెయింటెనెన్స్ ఇస్తే యాజమాన్యానికి 40,000 నుంచి 50,000 నుంచి ఎవరికి ఇవ్వరు. కాబట్టి మినిమం 40,000 రూపాయలు జీతం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేస్తే ఒకరోజు అరవిందకు డీవీకే ఇట్లాంటి వ్యవస్థ లేకుండా ప్రభుత్వం నిర్వహించాలని ప్రధానమైనటువంటి డిమాండ్. రెండోది రిక్రూట్మెంట్, ఖాళీగా ఉన్న రిక్రూట్మెంట్ కోసం భర్తీ చేస్తే వీళ్ళ తర్వాత వీళ్ళకి ఇచ్చి వేరే వాళ్ళకు భర్తీ చేయాలి. అది ఏం లేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో 4,000 రూపాయలు ఇన్సెంటివ్ ప్రతి నెల ట్రెజరీ ద్వారా వచ్చేసి అది క్యాన్సల్ చేశారు. అది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి చెప్పగలుగుతారు. వీళ్ళకు పిఎఫ్ కట్టినా కట్టనంటే తినేస్తా ఉన్నారు, తాగేస్తా ఉన్నారు, కొల్లగొడతా ఉన్నారు. అది ఇంప్లిమెంట్ చేయాలి, పరిగణలోకి తీసుకోవాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాం. అట్లాగే మినిమం ప్రమాద బీమా లేదు, న్యాచురల్ డెత్ ఏం లేదు. అందరి ప్రాణాలు కాపాడాలి. వీళ్ళు ఏదైనా ప్రమాదం జరిగితే వీళ్ళకి లేదు కాబట్టి 25 లక్షల బీమా వర్తింపజేసే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ సమస్యలు అన్ని పరిష్కారం కోసం 25 వరకు వేచి 25 లోపల పరిష్కారం కాకపోతే సమ్మెలేకపోవడం జరుగుతుంది. దీనికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాలని చెప్పి చెప్పదలుచుకున్నాం. ఈ లోపు పరిష్కారం చేయాలని చెప్పి ప్రత్యేకంగా సిఐటిగా 105 ఉద్యోగుల తరఫున మీ అందరి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. వెరీ గుడ్.